హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ రోజు నుండి మన ఛానల్లో కంప్యూటర్ కోసం ఏమీ తెలియని వాళ్ళు కూడా కంప్యూటర్ ని ఈజీగా ఆపరేట్ చేయగలిగే విధంగా మన ఛానల్లో కంప్యూటర్ బేసిక్స్ ఫుల్ కోర్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ కంప్యూటర్ బేసిక్స్ ఫుల్ కోర్స్ వీడియోస్ అన్ని కూడా స్టూడెంట్స్ కి మరియు ఇంట్లోనే ఉంటూ కంప్యూటర్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మరియు యూట్యూబ్ క్రియేటర్స్ కి అండ్ ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మరియు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకు ఈ రోజు నుండి నేను చెప్పబోయే కంప్యూటర్ బేసిక్స్ కోర్సు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటింగ్ వస్తేనే గానీ ఫోటో ఎడిటింగ్ గానీ, వీడియో ఎడిటింగ్ గానీ, ఫోటో డిజైనింగ్ గానీ ఇవన్నీ చేయాలి అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఈ రోజు నుండి నేను చెప్పబోయే కంప్యూటర్ క్లాసెస్ అన్ని కూడా తప్పకుండా చూడండి. ఈ కంప్యూటర్ బేసిక్స్ కోర్స్ లో కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, కంప్యూటర్ ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటి, మరియు మనం రోజు చూస్తున్న కీబోర్డ్, మౌస్, మానిటర్ యొక్క ఉపయోగం ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఇలా 100 టాపిక్స్ పైన ఉంటాయి. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి క్లాసెస్ వైజ్ గా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియోస్ అన్ని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు నా ఛానల్ ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 1 టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏమిటి? కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పరికరం. ఈ కంప్యూటర్ కి మనం ఇన్పుట్ గా ఇచ్చే డేటాను ఆధారంగా ఈ కంప్యూటర్ పనిచేస్తుంది. మనం ఇన్పుట్ గా ఇచ్చిన డేటాను కంప్యూటర్ అర్థం చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్ ను అవుట్పుట్ గా మనకి తిరిగిస్తుంది. ఎగ్జాంపుల్ కి మనం కీబోర్డ్ ద్వారా 2+2 అని టైప్ చేస్తే దాన్ని కంప్యూటర్ లెక్కించి 4 అనే ఆన్సర్ గా మనకి చూపిస్తుంది. ఈ విధంగా కంప్యూటర్ పనిచేస్తుంది. కంప్యూటర్ చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ డేటాను స్టోర్ చేయగలదు. అందుకే ఈ కంప్యూటర్స్ ను స్కూల్స్ లోను, కాలేజెస్ లోను, ఆఫీస్ లోను, బ్యాంక్స్ లోను, సూపర్ మార్కెట్స్ లోను, మెడికల్ షాప్స్ లోను, ఇళ్లలో కూడా ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి. పార్ట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఇప్పుడు కంప్యూటర్ లోని ముఖ్యమైన భాగాల కోసం తెలుసుకుందాం. కంప్యూటర్ 2 ముఖ్యమైన భాగాలుగా విభజింపబడుతుంది. ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్. ముందుగా హార్డ్వేర్ కోసం తెలుసుకుందాం. హార్డ్వేర్ అనేది మనం చేతితో పట్టుకోగలిగిన దాన్ని హార్డ్వేర్ అంటారు. ఇప్పుడు హార్డ్వేర్ లో ఉండే పార్ట్స్ కోసం తెలుసుకుందాం. సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దీన్ని సిపియు అంటారు. సిపియు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కంప్యూటర్ యొక్క మెదడు. మనం ఈ సిపియు కి ఇన్పుట్ గా ఇచ్చే డేటా ఆధారంగా ఈ సిపియు పనిచేస్తుంది. ఇది మనం ఇచ్చే ఇన్పుట్ మీద వర్క్ చేసి అవుట్పుట్ మనకి ఇస్తుంది. మానిటర్, దీన్ని మానిటర్ అంటారు. ఇది కంప్యూటర్ కి అవుట్పుట్ డివైస్ గా పనిచేస్తుంది. మనం ఏం టైప్ చేస్తున్నామో, ఏం వర్క్ చేస్తున్నామో అవన్నీ కూడా ఈ మానిటర్ లో మనకి చూపిస్తుంది. ఇది టీవీ లాంటిది. దీనిలో ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ, టెక్స్ట్ డాక్యుమెంట్స్ గానీ అన్నింటినీ కూడా ఈ మానిటర్ లో మనం చూడవచ్చు. కీబోర్డ్, దీన్ని కీబోర్డ్ అంటారు. కంప్యూటర్ కి ఇన్పుట్ డివైస్ అంటారు దీన్ని. కంప్యూటర్ కు టెక్స్ట్ ను, సింబల్స్ ను, నంబర్స్ ను, కమాండ్స్ ను ఇన్పుట్ గా ఇవ్వడానికి ఈ కీబోర్డ్ వర్క్ చేస్తుంది. మౌస్, దీన్ని కంప్యూటర్ మౌస్ అంటారు. ఇది కంప్యూటర్ కి ఇన్పుట్ డివైస్ అంటారు. ఈ మౌస్ మానిటర్ స్క్రీన్ పై ఉన్న కర్సర్ ను మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఫైల్స్ ని సెలెక్ట్ చేయడానికి, ఫైల్స్ ను ఓపెన్ చేయడానికి, ఫోల్డర్స్ ను సెలెక్ట్ చేయడానికి, ఫోల్డర్స్ ను ఓపెన్ చేయడానికి, ఏదైనా ఒక వీడియో ఫైల్ ఉంటే ఆ వీడియో ఫైల్ ని ప్లే చేయడానికి, అంతేకాకుండా ఫైల్స్ ని మూవ్ చేయడానికి ఈ మౌస్ యూజ్ అవుతుంది. ప్రింటర్, దీన్ని ప్రింటర్ అంటారు. ఇది కంప్యూటర్ కి అవుట్పుట్ డివైస్ అంటారు. ఈ ప్రింటర్ ద్వారా కంప్యూటర్ లో ఉన్న డేటాను పేపర్ పై ప్రింట్ చేయడానికి ఉపయోగపడుతుంది. స్కానర్, దీన్ని స్కానర్ అంటారు. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కంప్యూటర్ కి ఇన్పుట్ డివైస్ అంటారు. ఏదైనా డాక్యుమెంట్స్ గానీ, ఫొటోస్ గానీ స్కాన్ చేసి వెబ్సైట్ లో అప్లోడ్ చేయడానికి ఈ స్కానర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరికైనా మెయిల్ ద్వారా ఫొటోస్ గానీ, డాక్యుమెంట్స్ గానీ మెయిల్ చేయాలనుకున్నప్పుడు ఈ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆ ఫొటోస్ ని, డాక్యుమెంట్స్ ని సెండ్ చేయడం కూడా యూజ్ అవుతుంది. డాక్యుమెంట్స్ ను, ఫొటోస్ ను కూడా స్కాన్ చేసుకుని కంప్యూటర్ లో దాచుకోవడానికి కూడా ఈ స్కానర్ యూజ్ అవుతుంది. స్పీకర్స్, వీటిని స్పీకర్స్ అంటారు. ఇవి కంప్యూటర్ కి అవుట్పుట్ డివైస్ అంటారు. వీటి ద్వారా కంప్యూటర్ లో ఉన్న ఆడియో ఫైల్స్ గానీ, MP3 ఫైల్స్ గానీ వినడానికి ఈ స్పీకర్స్ ఉపయోగపడతాయి. యూపీఎస్, దీన్ని యూపీఎస్ అంటారు.
ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్వర్టర్ లేని ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కరెంటు పోయినప్పుడు కంప్యూటర్ షట్ డౌన్ అవ్వకుండా ఉండేందుకు ఈ యూపీఎస్ ఉపయోగపడుతుంది. ఈ యూపీఎస్ కంప్యూటర్కి 10 నిమిషాల వరకు కూడా బ్యాకప్ వస్తుంది. సో ఈ లోపల కంప్యూటర్ని షట్ డౌన్ చేసుకోవడానికి ఈ యూపీఎస్ ఉపయోగపడుతుంది. ఇక్కడతో హార్డ్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ లో ఉండే పార్ట్స్ కోసం తెలుసుకున్నాం. ఇక్కడతో హార్డ్వేర్ అనే సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. సాఫ్ట్వేర్, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోసం తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ లో రన్ అయ్యే ప్రోగ్రామ్స్ ని సాఫ్ట్వేర్ అంటారు. వీటిని మనం చూపించలేము, కానీ కంప్యూటర్ లో మనకు కావాల్సిన వర్క్ చేసేందుకు ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ విండోస్ ఓఎస్, లినక్స్ ఓఎస్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. కొన్ని ల్యాప్టాప్స్ అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి, కొన్ని ల్యాప్టాప్స్ అయితే మ్యాక్ ఓఎస్ తో పనిచేస్తాయి. ఎంఎస్ ఆఫీస్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్, విఎల్సి మీడియా ప్లేయర్, పెయింట్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, క్యాల్కులేటర్, ఇవన్నీ కూడా వీటన్నింటినీ కూడా సాఫ్ట్వేర్సే అంటారు. సాఫ్ట్వేర్ లేకుండా హార్డ్వేర్ పనిచేయదు. హార్డ్వేర్ కి ప్రాణం పోసేది సాఫ్ట్వేర్ మాత్రమే. ఇప్పటి వరకు నేను చెప్పిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క ముఖ్యమైన భాగాలు. ఇవన్నీ కలిస్తేనే కంప్యూటర్ అంటారు. ఇందులో ఏది లేకపోయినా కూడా కంప్యూటర్ పనిచేయదు. టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్, మన చుట్టూ అనేక రకాల కంప్యూటర్లు ఉన్నాయి. వాటి యొక్క సైజ్ మరియు కెపాసిటీ మరియు ఉపయోగం ఆధారంగా కొన్ని ముఖ్యమైన కంప్యూటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ కంప్యూటర్ల కోసం తెలుసుకుందాం. డెస్క్టాప్ కంప్యూటర్. డెస్క్టాప్ కంప్యూటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది టేబుల్ పై ఉంచి ఉపయోగించే కంప్యూటర్ ఇది. ఇవి ఎక్కువగా ఇంట్లో మరియు ఆఫీసులలో వాడే కంప్యూటర్లు ఇవి. ఇవి ఒకే చోట ఉండాలి. అస్తమానం అక్కడికి ఇక్కడికి పట్టుకెళ్ళడానికి అయితే వీలుండదు. దీనికి సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా సెపరేట్ గా ఉంటాయి. స్కూల్స్, ఇంటర్నెట్ సెంటర్ మరియు కొన్ని చిన్న చిన్న కంపెనీస్ లో ఈ డెస్క్టాప్ కంప్యూటర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ల్యాప్టాప్, ఇదొక పోర్టబుల్ కంప్యూటర్. అంటే దీన్ని ఎక్కడికైనా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉంటుంది మరియు తేలికగా కూడా ఉంటుంది. అండ్ ఇది బ్యాటరీతో వర్క్ చేస్తుంది. ఈ ల్యాప్టాప్ కి ఒక్కసారి కానీ మనం ఛార్జింగ్ పెట్టామంటే 3 hours to 7 hours మధ్యలో బ్యాకప్ వస్తుంది. సో దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి యూజ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. వీటిని ఎక్కువ స్టూడెంట్స్, ట్రావెలింగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ట్యాబ్లెట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది స్క్రీన్ టచ్ తో పనిచేసే మినీ కంప్యూటర్. ఈ ట్యాబ్లెట్స్ కి కీబోర్డ్ ఉండదు, కానీ ఆన్ స్క్రీన్ కీబోర్డ్ అయితే ఉంటుంది. వీటితో చిన్న చిన్న వర్క్స్ మరియు ఫొటోస్ చూడడానికి, వీడియోస్ చూడడానికి, ఈ బుక్స్ చదవడానికి ఈ ట్యాబ్లెట్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ కంప్యూటర్స్ అన్నీ కూడా మన అవసరానికి అనుగుణంగా తయారు చేయబడ్డాయి. ఈ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన కంప్యూటర్తో అవసరం ఉంటుంది. సో కంప్యూటర్ ఆపరేటింగ్ అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్లు అనేక రంగాల్లో మెయిన్ రోల్ పోషిస్తున్నాయి. ఎగ్జాంపుల్ విద్యా రంగంలో, స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ, ఆన్లైన్ క్లాసుల్లో కూడా ఈ కంప్యూటర్లు మెయిన్ రోల్ పోషిస్తున్నాయి. స్టూడెంట్స్ కొత్త విషయాలు తెలుసుకోవడానికి మరియు కొత్తవి ఏమైనా ప్రాజెక్ట్స్ తయారు చేయడానికి ఈ కంప్యూటర్స్ స్టూడెంట్స్ కి చాలా వరకు యూజ్ అవుతున్నాయి. ఆఫీస్లో ఫైల్ మేనేజ్మెంట్ కి అండ్ ఈమెయిల్ కమ్యూనికేషన్స్ కి అండ్ డేటా అనాలైసిస్ వంటి ముఖ్యమైన పనులకి ఈ కంప్యూటర్ తప్పనిసరి అవుతుంది. హాస్పిటల్స్ లో పేషెంట్ రికార్డ్స్ కోసం మరియు స్కానింగ్ కి, ఇంకా చాలా వాటిలో హాస్పిటల్ సంబంధించిన వాటిలో ఈ కంప్యూటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇన్ బ్యాంకింగ్ రంగంలో అకౌంట్ డేటా నిర్వహణకు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కి, ఏటీఎం సర్వీసెస్ అన్నీ కూడా ఈ కంప్యూటర్ ద్వారానే సాధ్యమవుతున్నాయి. ఫర్ ఎంటర్టైన్మెంట్, వినోదం కోసం మనం సినిమాలు చూడడానికి మరియు పాటలు వినడానికి, గేమ్స్ ఆడడం వంటి ఎన్నో వినోదపరమైన పనులు చేయడానికి ఈ కంప్యూటర్స్ పనిచేస్తున్నాయి. చివరికి కిరాణా షాపుల్లో, మెడికల్ షాపుల్లో, మిల్క్ డైరీల్లో కూడా కంప్యూటర్ని తప్పనిసరిగా వాడాల్సి వస్తుంది. ఇవి కొన్ని మాత్రమే. నిజానికి ప్రతి రంగంలో కూడా కంప్యూటర్ వినియోగం చాలా వేగంగా పెరుగుతుంది.
ఈ రోజుల్లో కంప్యూటర్ ఆపరేటింగ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా కంప్యూటర్ ఆపరేటింగ్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 1 టాపిక్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో సిపియుకి ఉండే పోర్ట్స్ మరియు సిపియుకి మానిటర్ను, కీబోర్డ్ను, మౌస్ను అండ్ స్పీకర్స్ను, యూపీఎస్ను ఎలా కనెక్ట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్యూటర్ బేసిక్స్ క్లాస్ 2 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.